శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధర్మం గురించి మనం ప్రవచనాల్లో వినుండొచ్చు, పుస్తకాల్లో చదివుండొచ్చు. కానీ ఆ ధర్మం మనిషి రూపంలో అవతరిస్తే ఎలా ఉంటుంది అన్నదానికి సమాధానం శ్రీరామచంద్రమూర్తి. ఈ మాట ఋషులు, మునులు, దేవతలు, మనుషులు కాదు, ఒక రాక్షసుడు చెప్పాడు. అవును, శ్రీమద్ రామాయణం ఆది కావ్యం, వాల్మీకి విరచితం, అక్షర సత్యం. రామాయణాన్ని వాల్మీకి మహర్షి దాదాపు 1,80,00,000 సంవత్సరాల క్రితం 24,000 శ్లోకాలతో రచించారు. ప్రతి 1000 శ్లోకాలకి ఒక గాయత్రి బీజాక్షరాన్ని పొందుపరిచారు. అయితే ఈ 24,000 శ్లోకాలలో 5 అతి శక్తివంతమైన శ్లోకాలు ఉన్నాయి. శ్రీరామాయణంలోని అన్ని శ్లోకాలు శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి, హనుమ, అగస్త్య మహాముని లాంటి గొప్ప వాళ్ళ నోటి వెంట వచ్చిన పలుకులకు అక్షర రూపం. అయితే ఒక్క శ్లోకం మాత్రం రాక్షసి అయిన తాటక యొక్క కుమారుడు మారీచుడి నోటి నుండి వెలువడింది. శ్రీరామచంద్రమూర్తికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు విశ్వామిత్రునితో కలిసి అడవులకు వెళ్తారు. విశ్వామిత్రుడు జరిపించిన యాగంపై మారీచ సుబాహులనే రాక్షసులు దాడి చేస్తారు. వారిద్దరిని శ్రీరామచంద్రమూర్తి తన కోసం నుంచి తీసిన వాడైన బాణాన్ని మానవాస్త్రంగా ప్రయోగిస్తారు. అందులో మారీచుడు ఆ బాణం తగిలి సుమారుగా 100 యోజనాలు అనగా 1300 కిలోమీటర్ల దూరంలో పడి ఆ తరువాత దండకారణ్యంలో ఒక సాధువుగా జీవిస్తారు. అక్కడికి 25 సంవత్సరాలు గడిచిన తరువాత రావణుడు సీతమ్మ తల్లిని అపహరించడానికి మారీచుని యొక్క సాయం కోరితే అప్పుడు మారీచుడు శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి రావణునితో వివరిస్తారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య దేవస్య దేవానమివ వాసవ. శత్రువైన రాక్షసుడు కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మ నిష్ట గురించి ఎంతో అద్భుతంగా చెప్పినటువంటి పరమ పవిత్రమైన ఈ శ్లోకాన్ని మరొక్కసారి తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్.